भद्रं कर्णेभिः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः विसेम देवहितञ्जदायुः स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओं शान्तिः शान्तिः शान्तिः। पृथिव्यां या देवता सैषा पुरुषस्य अपानमोस्तभ्य अंतराय यदाकाशः स समानो वायुर्व्यानः। అక్కడి నుంచి చదవాలి కదా, 8వ మంత్రం నుంచి భాష్యం చూద్దాం. శ్రీ గురుభ్యో నమః. ఇక్కడి నుంచి 8వ మంత్రం ప్రారంభంలో భాష్యకారులు ఆదిత్యోహ వై ప్రసిద్ధ, ఆదిత్యుడు చాలా లోక ప్రసిద్ధుడై ఉన్నాడు కదా, అలాగే బాహ్య అధిదేవతం బాహ్య ప్రాణ స ఏషః ఉదయతి ఉద్గచ్చతి అని. ప్రసిద్ధమైనటువంటి దేవత అయితే ఉన్నాడో ఆదిత్యుడు, ఆయనే ప్రాణముగా ఉదయిస్తూ మనందరినీ అనుగ్రహిస్తున్నాడు. అక్కడ అదేంటి అంతవరకు అధిదైవతం. ఏషహి ఏనం ఆధ్యాత్మికం చక్షుషి భవం చాక్షుషం ప్రాణం ప్రకాశేన అనుగృహానః రూపోపలబ్ధౌ చక్షుష ఆలోకం కుర్వన్నిత్యర్థ అన్నారు. ఈ ఆధ్యాత్మికంగా అయితే అంటే ఆత్మ అంటే శరీరం, దానికి సంబంధించినప్పుడు చక్షుషి భవం చాక్షుషం ప్రాణం, చక్షురింద్రియంలో ఉండేటువంటి ప్రాణం ఏదైతే ఉందో ఆ ప్రాణాన్ని అనుగ్రహిస్తున్నాడు. అది ఆయనే, ఆదిత్యుడే అధిదైవతంగా బాహ్యమైన ప్రాణంగా ఉంటూ ఉదయం చేస్తున్నాడు. ఆయనే లోపల ఆధ్యాత్మికమైనటువంటి చాక్షుషమైన ప్రాణమును ప్రకాశము చేత అనుగ్రహిస్తూ రూపం దొరకడానికి అంటే చక్షురింద్రియం చేత రూపము దర్శనం కనపడడానికి వీలుగా ఆలోకాన్ని చేస్తున్నాడు, అంటే వెలుతురిని ప్రసాదిస్తున్నాడు. అలాగే పృథివ్యాం అభిమానినీయా దేవత ప్రసిద్ధ సైష పురుషస్య అపాన వృత్తిం అవష్టభ్య ఆకృష్య వశీకృత్య అథ ఏవ అపకర్షణేన అనుగ్రహం కుర్వతి వర్తతే ఇత్యర్థః అన్నాడు. అలాగే పృథివీ అభిమాని దేవత అయితే ఎవరైతే ఉందో ప్రసిద్ధమైనటువంటి దేవత అగ్నిదేవత అన్నమాట. పృథివీ ప్రసిద్ధమైన దేవత అంటే బాహ్యమభిధత్తే కథం అధ్యాత్మం అనే దగ్గర మాట్లాడుతూ బాహ్యమైనటువంటి దానికి చెప్పాడు, ప్రాణం ఉదయిస్తూ చెప్తున్నాడు అని. ఈ అగ్నిదేవత పృథివీ యందు ఏదైతే ఉందో ఆవిడ ఈ శరీరాన్ని బాగా పడిపోకుండా కాపాడుతోంది. శరీరం పడిపోకుండా ఉండడానికి తగినటువంటి ఒక తాళ్లతో కట్టేసినట్టుగా ఏదైనా ఒక స్తంభంలో ఉన్నప్పటికీ కూడా దాని కిందన వ్యాఖ్యానం చాలా అందమైన వ్యాఖ్యానం రాశారు ఆనందగిరి, చూడండి. అథయేవ అపకర్షణేనేతి వృత్త్యర్థం స్తంభాదేహే ఊర్ధ్వముఖేన నిఖాతస్య పరితః విద్యమాన రజ్జుభిః అథయేవ అపకర్షణేన పతనాభావవత్ అథయేవ అపకర్షణేన శరీరస్య పతనాభావ సిద్ధ్యతి అని అర్థం. అంటే ఈ ఉదాహరణ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక ధ్వజస్తంభాలు అవి బాగా పైకి ఉంటాయి, అవి ఊర్ధ్వముఖంగా ఉంటాయి, తవ్వేసి గోతులో పెడతాం. అది వెంటనే పడిపోకుండా ఏం చేస్తాం అంటే దాని చుట్టూ తాళ్లతోటి అటువైపు ఇటువైపు కూడా కడితే అది పడిపోకుండా ఉంటుంది. ఆ కట్టే తాళ్ళు కిందకే ఉంటాయి. అలాగే పరితో విద్యమాన రజ్జుభిః అంటే చుట్టుపక్కల ఉన్న తాళ్ళ చేత అథయేవ అపకర్షణేన కిందకి లాగడం వల్ల పతనాభావవత్ అంటే పైకి నిలబెట్టినటువంటి స్తంభము కింద పడిపోకుండా తాళ్లతోటి కట్టవేయబడుతోంది. అలాగే ఈ శరీరము పతనం చెందకుండా, శరీరము అనేటువంటిది అంటే శరీరం పడిపోకుండా శరీరాన్ని అనుగ్రహిస్తూ ఉండేటువంటి దానికి ఈ పృథివీ దేవత ఉపకరిస్తుంది. పృథివీ దేవతాయా విధారణాకరణే గురుత్వాద్ అపానేన అథ ఆకర్షణాచ సావకాశ భూమ్యాది పతన ప్రతిభాభావస్థలే పతేదిత్యర్థః అని రాశారు. అంటే ఇలా కనుక కాకపోతే పృథివీ దేవత అనేటువంటిది దీన్ని బాగా నిలబెట్టకపోతే, విధారణ అకరణే అంటే నిలబెట్టకపోతే అప్పుడేమవుతుంది, అది గురువైన పదార్థం బాగా బరువైనది కనుక అపాన వాయువు చేత దాన్ని ఆకర్షింపబడుతుంది కాబట్టి కింద పడిపోవలసి వస్తుంది. పడిపోకుండా అడ్డం పడడానికి కారణమైనటువంటిది ఈ పృథివీ దేవత దాన్ని విధారణ చేస్తోంది అనాలి. ఇలా కనుక కాకపోతే అది పడిపోవలసి వస్తుంది అనమాట. అన్యథాహి శరీరం గురుత్వాత్ పతేత్ సావకాశేవా ఉద్గచ్చేదేదో ఖాళీగా ఉంటే ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. ఏదేతద్ అంతరా మధ్యే ద్యావా పృథివ్యోహో యా ఆకాశ అంటే మధ్యలో పృథివీకి ఆకాశానికి మధ్య ద్యులోకానికి పృథివీకి సంబంధించి మధ్యలో ఏ ఆకాశం అయితే ఉందో
ఆకాశ శబ్దం చేత ఆకాశమందుండే వాయువు లక్షణయ్యా చెప్తాం. ఆకాశ అనే దానికి ఆకాశం కాదు, ఆకాశ వాయుర్ ఆకాశ ఉచ్యతే, వాయుదేవతనే ఆకాశము అంటారు. కారణం ఏమిటి అంటే మంచాః క్రోశంతి దగ్గర మంచస్థ పురుషాః క్రోశంతి అని అర్థం. మంచులు అరుస్తున్నాయి అంటాం, మంచులు అరవు, మంచుల మీద ఉండే మనుషులు అరుస్తారు. అలాగే మంచ శబ్దానికి మంచస్థ పురుషాః అని అర్థం. అలాగే ఇక్కడ కూడా ఆకాశము అనే దానికి ఆకాశమునందున్న వాయువు అని అర్థం చెప్పాలి. అలాంటి వాయువు సహా సమాన అంటే సమానం అనుగృహాన వర్తతే ఇత్యర్థ. అదే సమానముగా ఉంది అంటే సమానస్య అంతరాకాశస్తత్వ సామాన్యాత్. సమానము అనేటువంటిది అంతరాకాశంలో సమానంగా ఉంది. వాయువు ఆకాశం మధ్యలో ఉంది. ఈ సమాన వాయువు కూడా అలా బాహ్య వాయువు కంటే మధ్యలో ఉంది కనుక రెండిటికి సామ్యం ఉంది. యావా పృథివీ యొక్క మధ్యలో ఉండటం అనేది బాహ్యమైన వాయువుకి ఈ సమాన వాయువుకి కూడా సమానంగా ఉంది కనుక దాన్ని సమానము అని పిలుస్తున్నారు. సామాన్యేన చ యః బాహ్యో వాయు సహ వ్యాప్తి సామాన్యాత్ వ్యానం అనుగృహాన వర్తతే ఇత్యభిప్రాయ. ఇక సామాన్యంగా ఉండే వాయువు అంటే వ్యాన సమాన అని చెప్పిన తర్వాత మళ్ళీ వ్యాన అని ఏముంది అని అంటే వాయుర్వ్యాన అనేటువంటి ఈ వ్యానము అనే పేరు కలిగిన వాయువు ఇది ఆకాశస్థము అనేటువంటి విశేషణం మానేస్తాం. అంతరాకాశంలో మధ్యలో ఉన్న వాయువు అయితే సమానం. అలా కాకుండా సామాన్యంగా ఉండే వాయువు అని అంటే బాహ్యమైన వాయువు, అది అంతటా వ్యాపించి ఉంది కనుక దాన్ని వ్యానము అనే వారితో పిలుస్తున్నాము. అది అంతటి శరీరాన్ని అంతటి అనుగ్రహిస్తూ ఉంది అని వ్యాఖ్యానం చేశారు. ఇక యద్బాహ్యం హవై ప్రసిద్ధం సామాన్యం తేజ. తేజోహవా అనేటువంటి మూలమంత్రం. తేజోహవా ఉదాన తస్మాద్ ఉపశాంత తేజా పునర్భవం ఇంద్రియై మనసి సంపద్యమానై అని మాట. దీనికి అర్థం ఏంటి అంటే యద్బాహ్యం హవై ప్రసిద్ధం సామాన్యం తేజ. బాహ్యమైనటువంటి సామాన్యమైన తేజస్సు అంటే ఇదివరకు విశేషమైన తేజస్సు చెప్పారు ఎవరు, ఆదిత్యుడు అగ్ని మొదలైనవి. ఇప్పుడు అలా కాకుండా సామాన్యమైన తేజస్సు అంటే ఆదిత్యాది రూపములలో ముఖ్య ప్రాణము అనేటువంటిది ఏ తేజస్సుగా అయితే చెప్పామో అలా కాకుండా ఆదిత్యుడు అగ్ని ఆకాశము మొదలైనటువంటివి అన్నిటికీ సమానంగా ఉండేటువంటి ఏ తేజోస్వరూపం అయితే ఉందో అది సామాన్య తేజస్సు అంటే. అలాంటి సామాన్యమైనటువంటి తేజస్సు అది శరీరే ఉదానం వాయువు అనుగృహాతి స్వేన ప్రకాశేన ఇత్యభిప్రాయ. ఆ లోపల ఉండేటువంటి సామాన్యమైన తేజస్సు ఏదైతే ఉందో అది శరీరంలో ఉదానము అనేటువంటి పేరుతో వాయువుని ఉదాన వాయువుని అనుగ్రహిస్తుంది తన కాంతి చేత. యస్మాత్ తేజస్వభావ బాహ్య తేజోనుగృహీత ఉత్క్రాంతికర్త తస్మాత్ యదా లౌకిక పురుష ఉపశాంత తేజ భవతి ఉపశాంతం స్వాభావికం తేజో యస్య సహ తదా తం క్షీణాయుషం ముమూర్షం విద్యాత్. ఈ సామాన్య తేజస్సు ఎప్పుడైతే అక్కడ శరీరం నుంచి బయటికి వెళ్ళిపోయిందో అప్పుడు వాడు ఉపశాంత తేజాహనవుతుంది. అంటే ఈ తేజస్సే ఉదాన వాయువుకి అనుగ్రాహకంగా ఉంది. ఉదాన వాయువుని అనుగ్రహించేటువంటిది ఈ తేజస్సే అని ఎలా చెప్తారు అని అంటే నెగటివ్ లెవెల్లో వ్యతిరేక ప్రదర్శనతో చెబుతున్నారు. తేజస్వభావమైనటువంటి ఉత్క్రాంతి ఉదాన వాయువు ఎప్పుడైతే ఉందో అది బాహ్య తేజం చేత అనుగ్రహించబడి శరీరంలో ఉన్నంత కాలం వాడు జీవించినట్టు అర్థం. అలాగనే బాహ్య తేజం అనుగ్రహం లేకపోయినట్లయితే ఈ వాయువు బయటికి పోతుంది. అప్పుడు ఉపశాంత తేజాహ అంటే వాడు మరణానికి దగ్గరగా ఉన్నాడు, ముమూర్షువు అని అర్థం. అని అంటే లోపల ఉండేటువంటిది సామాన్యమైన తేజస్సు, అది ఒక రకమైనటువంటి ఉదాన వాయువు. ఈ ఉదాన వాయువుకి బాహ్యమైన తేజస్సుతో అనుగ్రహం కలిగితేనే శరీరంలో వాడు జీవించి ఉన్నట్టుగా అర్థం. ఎప్పుడైతే బాహ్య తేజస్సు యొక్క అనుగ్రహం దీనికి లేదో అప్పుడు వీడి తేజస్సు ఉపశాంతమైపోతుంది అంటే వేడి చల్లారిపోతుంది అని అర్థం. మనకు మామూలుగా లౌకికంగా ఉండే మాట ఎవడైనా ప్రాణం పోయి చివరి స్థలంలో ఉంటే ఒళ్ళు చల్లబడిపోయిందిరా అంట. ఒళ్ళు చల్లబడిపోయిందిరా అంటే లోపల ఉండే తేజస్సు శాంతమైపోయింది అని అర్థం. అంచేత వాడికి స్వాభావికంగా జాఠరాగ్నికృతమైనటువంటి ఆ తేజస్సు అది ఉన్నంతకాలం శరీరంలో వాడు ఉన్నట్టుగా. అది అంటే శరీరం వేడిగా ఉంటే శరీరంలో జీవుడు ఉన్నాడు, ప్రాణం ఉంది అని అర్థం చెబుతారు. ఎప్పుడైతే ఆ ఉష్ణముగా ఉండేటువంటి తేజస్సు పోయిందో అప్పుడు శరీరాంతర్గతమైనటువంటి ఆత్మ అక్రియంగా ఉంటుంది కనుక దానిలో ఏ రకమైనటువంటి తేజస్సు లేదు. తం క్షీణాయుషం ముమూర్షం విద్యాత్. వీడు ఆయుర్దాయం అయిపోయింది రాబాయ్, ఇంకెంతో కాలం ఉంటాడు,
కింద దానిలో నిమిషాల్లో వెళ్ళిపోతాడు అనేటువంటి మాటగా తెలుసుకోవాలి. నా పునర్భవం శరీరాంతరం ప్రతిపద్య సహా. పునర్భవం అంటే శరీరాంతరం, ప్రతిపద్య పునర్భవం అనే మాటకి అర్థం వేరే శరీరము అని అర్థం. వాడు వేరే శరీరాన్ని పొందుతాడు అంటే ఇక్కడి నుంచి పోయిన తర్వాత శరీరాంతర ప్రాప్తికి ఉత్క్రాంతి కదా ఉంది. అంటే దీన్ని ఇక్కడ వచ్చి ఈ శరీరంలోంచి ఎప్పుడైతే ఉన్నాడో వదిలిపెట్టాడో వాడు మనస్సులో ఉండేటువంటి ఆ ఇంద్రియాలతో కలిపి మరొక శరీరాంతలోకి వెళ్ళిపోతాడు. శరీరాంతర ప్రతిపత్తి ఆత్మకు ఉంటుంది అని. అదంటే అక్కడ మళ్ళీ రాస్తున్నాడు సపునర్భవం శరీరాంతరం ప్రతిపద్యతే అంటే కథం అని. అంటే కథం అనే ప్రశ్నకి అర్థం ఏంటి అంటే ఈ జీవుడు శరీరాంతర ప్రతిపత్తి ఆత్మకి ఉంటుంది అన్నాం. ఈ ఇల్లు వదిలేసి మరో ఇంటికి వెళ్ళాలన్నా లేకపోతే ఈ ఊరు వదిలి మరో ఊరు వెళ్ళాలన్నా వీడి ఎందు ఒక క్రియ ఉండాలి. వీడు ఏదైనా పని చేసేవాడైతే ఇక్కడ నడిస్తే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడని అనవచ్చు. ఆత్మ అక్రియము, ఆత్మకి క్రియ లేదు కదా. మరి ఈ ఆత్మ ఈ శరీరాన్ని వదిలిపెట్టి పక్క శరీరంలోకి ఎలా వెళ్తుంది? ఓ చోటు వదిలిపెట్టి మరో చోటకి వెళ్ళడానికి దీని ఎందుకు క్రియ ఉంటే కదా కుదిరేది. ఆత్మకి క్రియ లేదు కదా అని అడుగుతున్నారు. శరీరాంతర ప్రతిపత్తి ఆత్మన అక్రియస్య నసంభవతి అనే ప్రశ్నలో కథం అని అడిగాడు. అంటే ఈ ఆత్మ ఈ శరీరంలోంచి మరో శరీరంలోకి ఎలా వెళ్తుంది? దాని ఎందు ఏ క్రియలు లేవు కదా, ఎలా వెళ్తుంది అని అడిగితే దానికి సమాధానం ఏం చెప్పింది? ఇంద్రియ ఉపాధి వశం చేత సహ ఇంద్రియై మనస్సు సంపద్యమానై, మనస్సులో ఉండేటువంటి అంటే మనస్సులో ప్రవేశించేటువంటి వాగాది ఇంద్రియములతో కలిపి శరీరాంతరాన్ని పొందుతాడు. వాటి ఎందు క్రియలు ఉన్నాయి అంచేత వాటితో కలిపినటువంటి ఆత్మ కూడా వెళ్తాడు. తన దగ్గర లేకపోయినా తన కథలు లేకపోయినా ఎవరో నలుగురు మోసుకెళ్ళిపోతే వీడిని కూడా అక్కడ తీసుకెళ్ళామంటారు. మనుషుల్లో కూడా క్రియలు లేని మనిషి కూడా అని తీసుకెళ్తాం. బ్యాగ్ తీసుకెళ్తాం, బ్యాగులో క్రియ లేదు కానీ మనం తీసుకెళ్తే బ్యాగ్ కూడా మనతో పాటు ప్రయాణం చేస్తాం. ఇంకొక చోటకు వచ్చింది అంటే క్రియ లేని వస్తువును కూడా క్రియగల పదార్థముల ద్వారా తీసుకెళ్ళటం కుదురుతుంది. అలాగే శరీరం నుండి మరీ శరీరాంతరానికి ఆత్మ ఎలా వెళ్తోంది అంటే ఉపాధి వశం చేత వెళ్తోంది అని చెప్పాను. సహేంద్రియై మనసు సంపద్యమానై ప్రవిశద్భి వాగాదిభి. మనసు సంపద్యమానై అనే దానికి మనస్సులో ప్రవేశించేటువంటి అని అర్థం. ఈ మాట దగ్గర కొంచెం విచారణగా బాగా చూస్తే కింద వ్యాఖ్యానంలో బాగా అందమైన వ్యాఖ్యానం ఉంది, చూద్దాం మనం తర్వాత. మనసి ప్రవిశద్భి అంటే మనసు సంపద్యమానై అంటే మనస్సుని ప్రవేశించే వాగాదుల చేత. ఇక తర్వాత వ్యాఖ్యానం ఏంటి? మరణకాలే యచ్చిత్తో భవతి తేనైవ చిత్తేన సంకల్పేన ఇంద్రియై సహా ప్రాణం ముఖ్య ప్రాణవృత్తిం ఆయాతి. మరణకాలే శ్రోత్రే క్షీణేంద్రియ వృత్తి సన్ ముఖ్యయా ప్రాణవృత్యా ఏవ అవతిష్టతే ఇత్యర్థ అని రాశారు. అంటే ఏమంటే మరణకాలంలో ఎవరు ఏ రకమైన చిత్తవృత్తి కలిగిన వాడు ఉంటాడో అంటే మరణకాలంలో వాడి మనస్సులో ఏ ఆలోచిస్తాడో ఆ రకమైన చిత్తముతో అంటే ఆ రకమైనటువంటి సంకల్పముతో ఇంద్రియములతో కలిసి ప్రాణాన్ని ముఖ్య ప్రాణవృత్తిని వాడు తీసుకుని వస్తాడు, ప్రాణంలోకి చేరుతాడు. ఆ మరణకాలంలో ఇంద్రియ వృత్తులన్నీ పోతాయి. ఆ ఇంద్రియాలన్నీ అంటే కంటికి చూసే శక్తి, చెవికి వినే శక్తి, ఈ రకమైనటువంటి ఇంద్రియ వ్యాపారాలన్నీ పోతాయి. ఇవన్నీ పోయి మనస్సు ద్వారా వెళ్ళి మరణకాలంలో ఇంద్రియ వృత్తులన్నీ క్షీణమైపోయి ముఖ్యమైన ప్రాణవృత్తి మాత్రం ఉంటుంది. వాడికి ప్రాణం మాత్రం నిలిచి ఉంది. వాడు చూడలేడు, కన్నెత్తి చూడటం లేదు, వినటం లేదు, మాట్లాడటం లేదు, కదలటం లేదు, కానీ మాత్రం ప్రాణం ఉంది. ముఖ్యమైన ప్రాణవృత్తి ఉంది. తదా అభివదంతి జ్ఞాతస్య ఉచ్ఛ్వసతి జీవతీతి. అప్పుడు కూడా వాడు జీవిస్తున్నాడనే అంటారు. ఎందువల్ల అంటే ప్రాణవాదు ఊపిరి ఆడుతోందిరా, గాలి ఆడుతోంది, ముక్కు దగ్గర వేలు పెడుతూ చూస్తారు. చూసి వాడు కదలటం లేదు, చూడటం లేదు, ఉన్నాడా లేదా అంటే కాదురా గాలి ఆడుతోంది, నిశ్వాసం ఊపిరి పీల్చుకుంటున్నాడు, నిశ్వాసం చేస్తున్నాడు, కనుక ఉచ్ఛ్వసతి జీవతి అనేటువంటి ప్రసిద్ధులందరూ వాళ్ళు చెబుతున్నారు. జ్ఞాతులందరూ వీడు బతికే ఉన్నాడు, గాలి ఆడుతోంది అని. సచ ప్రాణ తేజస ఉదాన వృత్యా యుక్త సన్ సహ ఆత్మన స్వామినా భోక్త్ర స ఏవం ఉదాన వృత్యైవ యుక్త సహ ప్రాణ తం భోక్తారం పుణ్యపాపకర్మవశాత్ యథా సంకల్పితం యథాభిప్రేతం లోకం నయతి ప్రాపయతి. అలాగా అప్పుడు ఉన్నప్పుడు వాడి దగ్గర ఉండేటువంటిది ఏముంది అంటే తేజోనుగ్రహీతమైన ఉదాన వృత్తి ఉంది. దానివల్ల వాడు జీవించి ఉన్నాడు అని అర్థం చెప్పారు. అలాంటి ప్రాణము ముఖ్య ప్రాణము మాత్రం ఉంది అక్కడ, ముఖ్య ప్రాణంలోనే ఉన్నాడు అని అర్థం చెప్పాం కదా.
ఆ ముఖ్య ప్రాణము ఉదాన వృత్తి అనేటువంటి తేజస్సుతో కలిపి, ఉదాన వృత్త్యా తేజస అంటే తేజోనుగృహీతమైన ఉదాన వృత్తి చేత, తేజస్సు చేత, బాహ్య తేజస్సు చేత అనుగృహీతమైన ఉదాన వృత్తి చేత యుక్త సన్ అంటే కూడిన వాటిది, సహ ఆత్మన స్వామినా భోక్త తన యొక్క యజమాని అయినటువంటి భోక్తతో కలిపి ఉదాన వృత్తితో కూడి ఆ ప్రాణము భోక్తకి పుణ్యపాప కర్మ వశం చేత యథాభిప్రేతమైన అంటే తను కోరుకున్నటువంటి అభిప్రాయానికి అనుసరమైనటువంటి తన యొక్క సంకల్పానుకూలమైనటువంటి లోకానికి వాడు తీసుకెళ్తుంది. ఏది తీసుకెళ్తుంది అంటే ఈ ప్రాణం, ఈ ముఖ్య ప్రాణమే ఆ ఆత్మను ఈ శరీరం నుంచి మరో శరీరానికి లేదా మరో లోకానికి తీసుకెళ్తుంది. దానికి ఉదాన వృత్తి యొక్క సహకారం ఉంటుంది. ఈ స్వామి భోక్త అయినటువంటి యజమానుడు భోక్త ఉదాన వృత్తితో కూడిన వాడై ఈ ప్రాణము చేత దేశాంతరానికి తీసుకెళ్లబడుతున్నాడు. ఈ రకంగా అంతవరకు చెప్పారు. ఇప్పుడు చెప్పిన మాట ఏంటంటే ప్రాణస్వరూపాన్ని ఇంతవరకు చెప్పుకొచ్చారు. ప్రశ్నలు ఎన్నున్నాయి, ఏ ప్రశ్నకి ఏ సమాధానం ఉంది అనేటువంటివన్నీ కూడా చాలా విశేషంగా వ్యాఖ్యానాల్లో మనకు ఉన్నాయి. అవన్నీ కూడా ఒకసారి చూసుకోవాలి. ఎక్కడి నుంచి అంటే ఆనందగిరిలో ఇక్కడ చూడండి, తేజోహవాయితి వాక్యం వ్యాచష్టే యద్బాహ్యమితి అని అవతారిక ఉంది. అంటే 9వ మంత్రానికి వ్యాఖ్యానంలో తేజోహవాయితి వాక్యం వ్యాచష్టే, అక్కడి నుంచి చూడండి, పూర్వం ఆదిత్యాత్మకం విశేష తేజ ఉక్తం అత్ర తేజస్సామాన్యం ఉచ్యతే ఇది నా పౌనరుక్త్యం. ఇది వరకు ఆదిత్యుడు అగ్ని రూపమైన విశేష తేజస్సులు చెప్పారు, ఇప్పుడు సామాన్య తేజస్సులు చెబుతున్నాము. అక్కడి నుంచి చూడాలి, ఏవం ఆదిత్యాదిన రూపేణ ముఖ్య ప్రాణస్య ప్రాణ అపాన సమాన ఉదాన వ్యాన అనుగ్రాహకత్వోక్త్యా అధ్యాత్మం ప్రాణాదివృత్తి అనుగ్రాహకత్వం ఉక్తం. ముఖ్య ప్రాణమునకు ఆదిత్యాది రూపంతో ప్రాణాపానాది పంచవృత్తులతో చెప్పడం వల్ల అధ్యాత్మంగా ప్రాణాది వృత్తి అనుగ్రాహకత్వం చెప్పబడింది. ఆదిత్య అగ్ని ఆకాశ సామాన్య వాయు తేజోరూపీ సన్ బాహ్యం అధిదైవం ఆద్యాదికం ధారయతి చుక్తం. ఇది ఇక్కడికి అధిదైవమైన, అలాగంటే ఆదిత్యుడు అగ్ని ఆకాశము సామాన్య వాయువు తేజస్సు ఈ రూపంతో ఉంటూ బాహ్యమైనటువంటి అధిదైవమైన ఆదిత్యాదులని ధరిస్తూ ఉంటుంది అని అధిదైవ ఆదిత్యాది ప్రోత్సాహకత్వం చెప్పారు. తద్రూపేణ అవస్థానమేవ తద్ధారణం ప్రాణాపానాద్యనుగ్రహేణ చక్షురాద్యనుగ్రహోక్తే తద్వారా తద్గ్రాహ్య అధిభూత విధారకత్వం ఉక్తం. ఇది అధిభూతం. 3 విడకొట్టాడు. మొదటిది అధ్యాత్మం, రెండోది అధిదైవికం, మూడోది అధిభూతం. ఈ 3 విడకొట్టి తద్రూపం చేత ఉండటమే తద్ధారణం. అంటే ప్రాణాపానాది అనుగ్రహం చేస్తూ చక్షురాది అనుగ్రహం చెప్పబడింది కనుక తద్వారా తద్గ్రాహ్యమైనటువంటి అధిభూత విధారకత్వం ఉక్తమని 3 కూడా చెప్పారు. ప్రశ్నల్లో అధిభూతం ఎలా అనుగ్రహిస్తుంది, అధిదైవం ఎలా అనుగ్రహిస్తుంది, అధ్యాత్మం ఎలా అనుగ్రహిస్తుంది అని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకు అనుకూలమైన సమాధానాలు ఇక్కడ వచ్చాయి అనే మాట చెప్పడం కోసం ఆనందగిరి ఆచార్యుల వారు చక్కగా ఈ 3 చెప్పారు. ఒకటి ప్రాణాది వృత్తి అనుగ్రాహకత్వం, అది అధ్యాత్మం, లేదా తర్వాత అధిదైవం, తర్వాత అధిభూతం. సప్రాణ తచ్చక్షు సోపాన సా వాక్ సవ్యాన తచ్శ్రోత్వం ససమాన తన్మన స ఉదాన స వాయు. ఈ రకమైనటువంటి వాటిల్లో చక్షురాదులకు ప్రాణాధ్యాత్మత్వం చెప్పారు. అంటే ప్రాణము వేరు చక్షుస్సు వేరు కాదు కదా. అంటే చక్షురాది అనుగ్రాహకత్వం ప్రాణానికి ఉంది కనుక చక్షురాది రూపమే అవుతుంది. సప్రాణ ఆ ప్రాణము, తచ్చక్షు అదే చక్షువు, అదే అపానము, స వాక్ సవ్యాన తచ్శ్రోత్రం, అలాగే అన్నిటికీ ఐక్యం చెప్తున్నారు కనుక చక్షురాదులు ప్రాణాధ్యాత్మకములు. చక్షురు వేరే ఇంద్రియము, ప్రాణం వేరే ఇంద్రియము కాదు, ప్రాణమే చక్షు రూపంలో ఉంది అనేటువంటి అభిప్రాయంతో చక్షురాదులకు అనుగ్రాహకం ప్రాణం అవుతుంది కనుక చక్షురాది రూపమైన అధ్యాత్మ విధారకత్వం ఉక్తము అనేటువంటిది కథం బాహ్యం అభిధత్తే కథం అధ్యాత్మం ఇత్యస్య ఉత్తరముక్తం ఇది ద్రష్టవ్యం అన్నాడు. ప్రశ్నలో ఉండేటువంటి కథం బాహ్యం అభిధత్తే కథం అధ్యాత్మం అని 2 ప్రశ్నలకి సమాధానం ఈ గ్రంథంలో ఉంది అనేటువంటి మాట చెప్పారు. ఇది గుర్తుపెట్టుకుని దీన్ని బాగా చింతన చేసుకోవాలి. ప్రశ్నోపనిషత్తులో ప్రాణము బాహ్యానికి ఎలా ఉదారకం అవుతోంది,
అధ్యాత్మంగా ఎలా చెప్తుంబడుతోంది అనే ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకు సమాధానంగా ఈ గ్రంథం చెప్పారన్నమాట. అలాగే ఇక్కడ కింద ఇంకో వ్యాఖ్యానం, ఇప్పుడు ఈ పుస్తకం మీ దగ్గర ఉందా? ఇది ఢిల్లీ వాళ్ళ పుస్తకం. దానిలో కిందన వ్యాఖ్యానంలో ఉత్క్రమణం దగ్గర వచ్చేసరికి కొంచెం అందమైన వ్యాఖ్యానం, సూత్రభాష్యానికి దీనికి ఉండేటువంటి ఒక కంపారిటివ్ స్టడీ చేశారు. దాన్ని కూడా మనం ఒకసారి చూసుకుందాం. సో అధ్యక్షేతదుపకమాదిభ్య అని బ్రహ్మసూత్రం. ఆ సూత్రంలో అస్య పురుషస్య ప్రయత వాంగ్ మనసి సంపద్యతే, వీడు వెళ్ళిపోయేటప్పుడు ఏమవుతుంది అని ప్రాసెస్ రాశారు. వాక్కు మనస్సులో చేరుతుంది, ప్రాణే, మనస్సు ప్రాణంలో చేరుతుంది, ప్రాణస్తేజసి, తేజ పరస్యాన్ దేవతాయాం అనేటువంటిది ఆ శృతి వాక్యాల్లో కనిపిస్తోంది. దానివల్ల వాక్కు మొదలైనటువంటి ఇంద్రియాలకి మనస్సులో లయం చెప్తారు. అంటే ఏమవుతుంది అంటే మనోవృత్తి మాత్రేన అవస్థానం. మనస్సు అనేది ఈ ఇంద్రియాలు చేసే పనులన్నీ మానేసి కేవలం మనోవృత్తి మాత్రంగానే ఉంటాయి. అంటే వాడు కేవలం మనస్సులో ఆలోచించగలడు, కానీ కంటితో చూడలేడు, నోటితో మాట్లాడలేడు. అలాగే ఆ ఇంద్రియములు తమ చేసే పనులన్నీ మానేసుకుని కేవలం మనోవృత్తి మాత్రంగానే ఉండిపోతాయి. ఆ మనస్సు ప్రాణంలో లయం చెందుతుంది. మనసః ప్రాణే లయ, మనోవృత్తి లయానంతరం ప్రాణస్య శ్వాస మాత్రేన అవస్థానం. దాని అర్థం ఏమిటి అంటే మనసులో ఆలోచించడం కూడా పోతుంది. ఇంకా ప్రాణం యొక్క చేష్ట మాత్రం ఉంటుంది. ప్రాణం యొక్క చేష్ట అంటే ఏమిటి అంటే ఊపిరి పీల్చడం, గాలి వదలడం, కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మాత్రమే ఉంటాయి. అది ప్రాణస్య శ్వాస మాత్రేన అవస్థానం. తర్వాత ప్రాణస్య జీవే ఉపసంహార, ఆ ప్రాణము జీవుల్లో ఉపసంహారం చెందుతుంది. జీవస్య తేజసి, తేజస పరమాత్మని ఇది లయక్రమ ఉక్తో భాష్యే. భాష్యకారులు ఈ రకమైనటువంటి ఉత్క్రాంతి దగ్గర మరణకాలంలో ఈ రకంగా జరుగుతుంది. అంటే వాగాది ఇంద్రియాలన్నీ మనస్సులోకి, మనస్సు ప్రాణంలోకి, ప్రాణము జీవుల్లోకి, జీవుడు తేజస్సులోకి, తేజస్సులు పరమాత్మలోకి కలిసిపోతారు, లయం చెందుతారు అనేటువంటి మాట ఇది. అస్యాహ శృతే లోకసిద్ధ లయక్రమ అనుసారిత్వాత్, ఇది లోకసిద్ధమైనటువంటి లయాన్ని ఈ లోకంలో అనుసరిస్తోంది. ఎలా ఉదాహరణ అంటే ముమూర్షోహో లోకే ఆదౌ ఇంద్రియ వ్యాపారోపరమే మనోవ్యాపార స్థితి. లోకంలో చావడానికి సిద్ధంగా ఉండే మనిషి ముమూర్షోహ అనే దానికి అర్థం మరణం ఆసన్నమైనటువంటి వ్యక్తికి లోకంలో ఇంద్రియ వ్యాపారాలన్నీ పోతాయి, ఇంద్రియాలు పనిచేయడం మానేస్తాయి. తర్వాత మనోవ్యాపార స్థితి, మనస్సు యొక్క వ్యాపారం మాత్రం ఉంటుంది. తర్వాత ఆ మనోవ్యాపారం కూడా ఉపరమం చెందుతుంది. అప్పుడు ప్రాణ వ్యాపారం మాత్రేనా అవస్థితి ఉంటుంది. తర్వాత అది కూడా పోతుంది. అప్పుడు శరీరంలో వేడి మాత్రం కనిపిస్తుంది. తదంతస్థస్యాప్యుపరమ శరీరే ఊష్మ మాత్రోపలంభశ్చ అత్ర ఏవమేవ ఇమం ఆత్మానం అంతకాలే సర్వే ప్రాణాః అనుసమాయాంతి అనే శృతి చేత ప్రాణులకు జీవంలో లయం చెంది, ప్రాణములకు జీవుడిలో లయం చెందిందేరు అనే మాట ఇదంతా ఉంది. ఇది సూత్రభాష్యానుసారంగా లోక వ్యవహార సిద్ధంగా ఉంది. కింద ఇప్పుడు దీని వ్యాఖ్యానం శాస్త్రి గారు ఏం రాస్తారంటే ప్రశ్నోపనిషత్తు లోక సిద్ధ ఉత్క్రమణం అనుసృతం తస్మాదుపశాంత తేజ ఇది తేజస ప్రథమమేవ ఉపరమ ఉక్త. ఇక్కడ లోకసిద్ధమైన ఉత్క్రమణం చెప్తున్నారు. ఆ వెనకాల చెప్పేవన్నీ వరుసగా ఇంద్రియ వ్యాపారాలు మనస్సులోకి, మనస్సు ఏమో ప్రాణంలోకి, ప్రాణం తేజస్సులోకి, ఈ రకమైనటువంటి క్రమం చెప్పారు. ఇక్కడ అలా కాకుండా ఉపశాంత తేజ అని చెప్పి తేజస్సు మొట్టమొదట్లో పోతుంది అన్నారు. అంటే ఏ మనస్సుతో చివరి కాలంలో ప్రాణం వస్తుందో ఆ మనస్సులో క్షీణ సకలేంద్రియ వృత్తి భోక్తవ్య ఫల స్ఫురణ మాత్రయుక్త ప్రాణ వ్యాపార మాత్రావశేషిష్టతి నతు ప్రాణాధికరణక వృత్తిలయం ప్రాప్నోతి అని అర్థం రాశారు. దీనికి దానికి తేడా ఉంది కదా అని అంటే దీనికి అభిప్రాయం ఏమిటి అని ఇప్పుడు రాస్తున్నారు. ప్రథమం యచ్చిత్తస్తేనైష ప్రాణమాయాతి అనే దాని చేత యచ్చిత్త అంటే ఏ దేని యందు మనస్సు ఉందో దానిలోనే అదే ఆలోచనకి అనుగుణంగా ప్రాణాలని పొందుతాడు అని అంటే క్షీణ సకలేంద్రియ వృత్తి, ఆ కలిపేసి వెనకాల చెప్పిన దాన్ని అర్థం రాస్తున్నారు. క్షీణ సకలేంద్రియ వృత్తి అంటే సమస్త విధమైన ఇంద్రియముల యొక్క వ్యాపారములు క్షయం చెందగా పోగా, భోక్తవ్య ఫల స్ఫురణ మాత్రయుక్త అంటే అనుభవింపడానికి తగినటువంటి ఫలము యొక్క స్ఫురణం మాత్రమే ఉంది అంటే మనస్సు మాత్రం ఉంటుంది. ప్రాణ వ్యాపార మాత్రావశేష తిష్టతి నతు ప్రాణాధికరణక వృత్తి లయం ప్రాప్నోతి ఇత్యర్థః. ప్రాణము
అధికరణం కాగల వృత్తి అంటే ప్రాణము యొక్క వ్యాపారము లయం చెందదు అనే మాట చెప్పాను. దీనివల్ల తేజశబ్దము ఉదానపరము. అత్ర తేజశబ్ద ఉదానపర. సందర్భానుసారంగా ఇదివరకు ప్రాణాపాన వ్యానోద అని చెప్పారు కనుక ఉదానపరం. ప్రాణస్తేజసి అనే దగ్గర తేజస్సహచరిత పంచభూత సూక్ష్మపర. ఈ వ్యాఖ్యానంలో తేడాది. ప్రాణము తేజస్సులో అంతర్ధానం చెందుతుంది అంటే తేజస్సు ఒకటే కాదు, తేజస్సుతో కలిపి పంచమహాభూత సూక్ష్మములు ఏవైతే ఉన్నాయో వాటితో అవన్నీ పోతాయి. పంచభూతాలు లోపలలో లయం చెందిపోతాయి. ఈ రెండు వాటిల్లోనూ కూడా అర్థభేదం పైకి కనిపిస్తుంది కానీ శృతిద్వయేపి నా అర్థభేద, అర్థానికి భేదం లేదు. కారణం ఏంటి అంటే జీవ పంచభూత సూక్ష్మాంశై పరివేష్టిత రంహతి పరలోకం గచ్చతి అనే మాట తదంతర ప్రతిపత్తౌ రంహతి సంపరిష్వక్త ప్రశ్న నిరూపణాభ్యాం అని బ్రహ్మసూత్రాల్లో తృతీయాధ్యాయ ప్రథమ పాదంలో చెప్పారు. ఆ చెప్పిన దాన్ని చెప్పుకుంటూ పంచభూత సూక్ష్మాలతో కలిపిన వాడై జీవుడు పరలోకానికి వెళతాడు అని చెప్పారు కనుక ప్రాణాది సహిత తేజస్సహచరిత పంచభూత సూక్ష్మేషు స్వ ఉపాధిభూతేషు వర్తతే ఇది ఛాందోగ్యాభిప్రాయ అని ఛాందోగ్యంలో చెప్పినటువంటి మాట అది చెప్పారు. అత్రతు ప్రాణస్తేజసాయుక్త ఇత్యనేన ఇంద్రియ సహిత భూతసూక్ష్మ విశిష్ట ప్రాణ జీవేన సహ వర్తమాన జీవం యథాసంకల్పితం లోకం నయతి ఇత్యుక్తం. ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నారు? ప్రాణ తేజసాయుక్త ఉంది ప్రశ్నోపనిషత్ భాష్యంలో. అంటే ఒకటి సూత్ర భాష్యంలో చెప్పింది, రెండోది ఛాందోగ్య ఉపనిషత్తులో చెప్పింది. ఇప్పుడు ప్రశ్నోపనిషత్ భాష్యంలో ఇక్కడ ఏం చెప్పారు అంటే ప్రాణము తేజస్సుతో కలిపినది అన్నారు. అంటే ఇంద్రియములతో కూడి భూత సూక్ష్మములతో కలిసినటువంటి ప్రాణము జీవుడితో ఉంటూ జీవుణ్ణి తన సంకల్పానుసారమైనటువంటి లోకానికి తీసుకెళ్తుంది ప్రాణము అని చెప్పారు. ఇక్కడ తేజ అనే దానికి అర్థం ఏమిటి అంటే ఉదాన వాయువే తేజస్సుగా లెక్క పెట్టాలి. అదే ఉత్క్రాంతి హేతు. సర్వథా అపి మొత్తం మూడిటికి అర్థం ఏమిటి అని అంటే శరీరంలోంచి జీవుడు మరో శరీరానికి వెళ్తున్నాడు. ఆ ఆత్మ అక్రియుడు, ఆత్మలో క్రియ లేదు. మరి వీడికి ఇక్కడి నుంచి ఈ శరీరంలోంచి మరో శరీరంలోకి వెళ్ళాలంటే ఎలా వెళ్తాడు అనేటువంటిది మొత్తం ఏదైనా ఒక ఉపాధిని బట్టే వెళ్ళాలి తప్ప తనంతట తానుగా వెళ్ళగలిగిన వాడు కాదు. దానికోసమని సర్వథా ఉపాధి సహిత జీవ, ఉపాధులతో కూడినటువంటి జీవుడు సంయుక్త ప్రాణ కన్నయతి అంటే భోక్తారం నయతి, ఉపాధి సహితమైన జీవుడే వెళతాడు అనేటువంటి విషయంలో ఏమాత్రము వైషమ్యం లేదు. అనేక రకాలైనటువంటి వాటిల్లో ఉపాధులతో కూడినటువంటి జీవుడే వెళతాడు అనే మాట అటు బ్రహ్మసూత్రంలో కానీ ఛాందోగ్యంలో కానీ ఎదురు చెప్పబోయే బృహదారణ్యకంలో కానీ ఈ ప్రశ్నోపనిషత్తులో కానీ అన్ని చోట్ల కూడా జీవుడు ఒక్కడు వెళ్ళడు, ఉపాధి సహితంగా వెళతాడు అనే విషయం బాగా రుజువుగా ఉంది కనుక పూర్తిగా కం నయతి అంటే సమేవ భోక్తారం నయతి అని చెప్పారు. దీని అంతటినీ పరిశీలించుకున్న తర్వాత వాక్యార్థం రాశారు ఇక్కడ ఆయన. సహా అని మూలం. ఇప్పుడు భాష్యం చూడండి. సహా సచ ప్రాణ ఏవకారస్య అని అర్థం ఏంటి? సచ ప్రాణ తేజోవృత్యా తేజస ఉదాన వృత్యా యుక్త సన్ అనేటువంటి మాటతో ఆ భాష్యకారుడు ఆ జీవుడి యొక్క ఉత్క్రామణ గమనాన్ని ఎలా చెప్పాలో చెప్తున్నారు. ఉపాధి సహితమై వెళతాడు అనే మాట చెప్పారు. అంటే యథాసంకల్పితం అనే మాటకి అర్థం ఏమిటి అని అంటే కర్మ జ్ఞానాది సాధన అనుష్ఠాన దశాయాం సంకల్పితం మరణకాలే వాసనారూపేణ పునః అభివ్యక్తం లోకం దేవాది శరీరం ఇత్యర్థ. ఆ టైపులో వాడికి సంకల్పాలు ఎక్కడుంటాయి? వాడి మనసు కూడా పనిచేయడం మానేసింది అన్నారు కదా. మరి సంకల్పం ఎప్పుడుంది అంటే వాడు కర్మలు చేసే కాలంలో కానీ లేదా జ్ఞానాన్ని సాధన చేసేటువంటి సందర్భంలో కానీ అనుష్ఠాన కాలంలో సంకల్పితంగా ఉంది. ఇది మరణకాలంలో ఈ వాసన అభివ్యక్తమైంది. అప్పుడు సంకల్పాలు చేస్తాను అప్పుడు చేస్తామని కాదు, బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు వీడు చేయగలిగిన సమయంలో మంచి కర్మాచరణం చేసి లేదా అనుష్ఠానాలు చేసి జ్ఞాన సాధనం చేసి ఈ రకమైనటువంటిది ఇదంతా కూడా మరణకాలంలో దీని వాసనల్లో అభివ్యక్తం అవుతాయి. ఈ చేసినటువంటి వాసనలు అప్పుడు గుర్తుకొస్తాయి. అంచేత అంతకాలేచ మామేవ స్మరన్ అనే మాటకి అర్థం ఏంటి అంటే అప్పుడు జ్ఞాపకం అప్పుడు చేయడం కుదరదు. జీవనకాలంలో మొత్తం అంతా నామస్మరణం చేస్తూ అలవాటు చేసిన వాడికి ఈ వాసన వల్ల అప్పుడు అభివ్యక్తం అవుతుంది. అప్పుడు అంతకాలంలో కూడా భగవన్నామం చేశాడు, జ్ఞాపకం తెచ్చుకున్నాడు అనే మాట వస్తుంది. అలాగే వాడు జీవించడం ఉన్నంత కాలంలో వాడు కర్మలు చేసినా లేదా జ్ఞాన సాధనానుష్ఠానాలు చేసినా వీటి వల్ల అప్పుడు ఆ కాలంలో
ఏ సంకల్పాలు వాడు చేశాడో, అంటే వాడు స్వర్గాది లోక కామనతో కర్మలు చేస్తే తదనుకూలమైన శరీరం వస్తుంది. వాడు జ్ఞాన సాధన చేసి చిత్తశుద్ధి చేసి పునర్భవం నాకు లేకుండా పోవాలి అనేటువంటిది అయితే దానికి అనుగుణంగా ఉంది. ఏం చేసినా వాడు అనుష్ఠాన కాలంలో ఏ సంకల్పించాడో మరణ కాలంలో అదే వాసనలుగా మళ్ళీ అభివ్యక్తమైంది. అలాంటి లోకాలని పొందుతాడు. అలాంటి లోకాలంటే దేవాది శరీరం కానీ లేదా క్రిమికీటకాది శరీరం కానీ ఏదైనా సరే. అంచేత వాడు ఎప్పుడు అచాసంకల్పితం అంటే సంకల్పం ఎప్పుడు? సంకల్పం అనుష్ఠాన కాలంలో, దాని యొక్క వాసనల యొక్క అభివ్యక్తి చివరి మరణ కాలంలో. దానికి అనుగుణమైనటువంటి శరీరాన్ని మరి తర్వాత పొందుతాడు అనేది భాష్యానికి అర్థము. కర్మవశాత్ యథాసంకల్పితం అంటే యథాభిప్రేతం లోకం, అభిప్రాయానుసారమైన లోకాన్ని. అభిప్రాయం అప్పుడే ఉంటుందండి అన్నాడు. అప్పుడు ఉండదయా, అప్పుడు అభివ్యక్తం అవుతుంది. అంతకు ముందు బాగా చేసున్నాడు. ఆ చేసినటువంటి వాటి యొక్క వాసనలు సంస్కారాలు అన్ని అభివ్యక్తం అవుతాయి. ఆ లోకానికి ఈ ప్రాణం వాడిని తీసుకెళ్తుంది. ఈ రకంగా ప్రాణ స్వరూపాన్ని నిర్ధారణ చేశారు. దీనివల్ల మాకేమిటి ఉపయోగం అండి ప్రశ్న చేస్తారు. ప్రాణం ఎలా ఉంటే మనకేమి, ప్రాణం ఎన్ని రకాలు ఉంది, అది ఏం చేస్తుంది, ప్రాణ స్వరూపం ఏమిటి, ఇవన్నీ చెప్పారు. కానీ పర్యవసానం ఏమిటి అంటే ఈ రకమైనటువంటి ప్రాణస్వరూపాన్ని నిర్ధారణ చేసి దాన్ని ఉపాసన చెయ్యాలి అనేది విధి. ఈ ప్రాణోపాసన విధించాలి. ప్రాణోపాసన చేసి వీళ్ళు అభివృద్ధిని సాధించాలి అనేటువంటిదే విధి. కనుక ఏవం విద్వాన్ ప్రాణం వేద, ప్రాణమును తెలుసుకుంటాడు, ఉపాసిస్తాడో ఈ రకంగా ప్రాణము యొక్క స్వరూప స్వభావాలన్నీ తెలుసుకుని, అంటే పూర్వంలో చెప్పినటువంటి అనేక విశేషణాలతో కూడినటువంటి ప్రాణాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, దాన్ని ఎవరైతే ఉపాసిస్తారో, నహాస్య ప్రజాహీయతే అమృతో భవతి తదేష శ్లోక అని దీని ఫలశ్రుతి. అంటే ప్రాణోపాసన చేసిన వాడికి ఇటువంటి ఫలాలు వస్తాయి. ఇలాగ యః కశ్చిత్ ఏవం విద్వాన్ అంటే ఈ రకంగా తెలిసినవాడు. ఏమని యథోక్త విశేషణై విశిష్టం ఉత్పత్యాదిభి ప్రాణం వేద జానాతి. యథోక్త విశేషణై అన్నారు. ఇన్ని విశేషణాలు ఏం చెప్పారు? విశేషణాలు అంటే ప్రశ్నోపనిషత్తు మొదటి నుంచి చివరి వరకు ఉండేటువంటి ఆ మొత్తం సంగ్రహాన్ని అంతటినీ బాగా రాయాలి. ఎక్కడి నుంచి పుడుతోంది అని ప్రారంభం చేశారు. శరీరాన్ని ఎలా ధరిస్తుంది అన్నారు. ఈ విశేషణాల్లో వాటిని అన్నిటిని సంగ్రహించి ఆనందగిరియాచార్యులు చాలా స్పష్టమైన అవగాహన కోసం రాశారు. చూడండి, ఉత్పత్యాదిభి యథోక్త విశేషణైర్విశిష్టం అన్నమాట. ప్రాణము ఉత్పత్తి మొదలైన విశేషణాలు. మొదటి విశేషణం కుతోహ వై ప్రాణో జాయతే, ఎక్కడి నుంచి ప్రాణం పుట్టుతోంది అనే మొదటి ప్రశ్న. దానిలో ఉత్పత్తి విశేషణం వేశారు. దానికి సమాధానం ఏం చెప్పారు? ఆత్మన ప్రాణో జాయతే, పరమాత్మ నుండే ప్రాణం పుట్టింది అని సమాధానం చెప్పారు. అదొక విశేషణం. మనఃకృతాభ్యాం ధర్మాధర్మాభ్యాం శరీరం గృహ్ణాతి, మనస్సుతో మనోకృతములైన అంటే మనస్సు చేత చేయబడినటువంటి ధర్మాధర్మముల చేత తదనుగుణమైనటువంటి శరీరాన్ని తీసుకుంటుంది. ఈ శరీరం రావాలి అంటే మంచి పని చేస్తే మంచి శరీరం, చెడ్డ పని చేస్తే చెడ్డ శరీరం. అంటే ధర్మాధర్మములని బట్టే శరీర గ్రహణం వస్తుంది. రెండోది ఆత్మానంచ పంచధా విభజ్య, తననే అంటే ప్రాణవాయువునే 5 రకాలుగా విభాగం చేసి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములనే పేరుతో పిలిచి ఏ స్థానాల్లో ఎవరెవరిని నించోబెట్టాలో, ఎవరి చేత ఏ పని చేయించాలో దాన్ని అంతటినీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఎలాగ ఒక సమ్రాట్ చక్రవర్తి తమ తమ అధికారుల్ని నువ్వు ఇక్కడుండు, నువ్వు ఇక్కడుండు, ఈ ఊళ్ళో నువ్వు ఈ పని చెయ్యి, ఈ స్థానంలో నువ్వు ఈ పని చెయ్యి అని విభాగం చేస్తారో ఆ రకంగానే ఆత్మానంచ పంచధా విభజ్య వాయూపస్థయోరపానం స్వస్వరూపం ప్రాణం చక్షుశ్రోత్రయో నాభౌ సమానం నాడీ సమూహే వ్యానం ఉదానంచ సుషుమ్నాయాం స్థాపయతి. దేన్ని ఎక్కడెక్కడ స్థాపిస్తారో దాన్ని అతన్ని సంగ్రహం రాశారు. అంటే మొత్తం ప్రశ్నోపనిషత్తులో ఈ ప్రశ్న అంతటికీ సంగ్రహ గ్రంథం ఇది. తనని 5 రకాలుగా విభాగం చేసుకుంది. దానిలో అపాన వాయువుని పాయూపస్థలలో అట్టబెట్టింది. తన స్వస్వరూపమైన ప్రాణాన్ని చక్షురింద్రియము చక్షుశ్రోత్రముల యందు నించింది. నాభిలో సమాన వాయువుని, నాడీ సమూహంలో వ్యానాన్ని. అది ఇదివరకు బాగా రాశారు. 72,000 నాళ్ళు ఉంటాయి. హృదయం నుంచి మొత్తం అంతా సమానంగా సంచరిస్తూ ఉంటుంది. కనుక సమాన వాయువుని నాడీ సమూహంలో అట్టబెట్టింది. ఉదానము సుషుప్న నాడిలో ఊర్ధ్వంగా వెళ్ళేటువంటి సుషుప్న నాడిలో ఉదాన వాయువుని అట్టబెట్టింది అన్నాడు. ఉదానేన ఉత్క్రామతి, అదొక విశేషం. ఉదాన వాయువు చేతనే ఇది వీటిలోంచి బయటికి పోతుంది.
బాహ్యైః ప్రాణ అపాన వ్యాన సమానోదాన అనుగ్రాహకైః ఆదిత్య పృథివీ దేవత ఆకాశ వాయు తేజోరూపైః అధిదైవం ఆదిత్యాదికం ఆదిత్యాదికృతానుగ్రహైరధ్యాత్మం చక్షుర్వాక్ శ్రోత్ర మనస్వాక్ త్వక్ చక్షుర ఆది గ్రాహ్యం అధిభూతంచ ధారయతి. మూడింటిని సంగ్రహిస్తోంది అని అధిదైవం అధ్యాత్మం అధిభూతం మూడింటిని చెప్పారు. బాహ్యములైన ప్రాణాపాన వ్యానోదాన సమానములు అనే వాయువులు, వీటికి అనుగ్రహం చేసేటువంటి వాళ్ళు దేవతలు ఆదిత్యుడు పృథివీ దేవత ఆకాశము వాయువు తేజస్సు. వీటి చేత అధిదైవమైన ఆదిత్యాదికం దాన్ని అనుగ్రహిస్తోంది. ఆ ఆదిత్యాదుల అనుగ్రహం చేత అధ్యాత్మమైన చక్షురింద్రియము వాగింద్రియము శ్రోత్రేంద్రియము అనేటువంటి జ్ఞానేంద్రియాలని కూడా ధరిస్తోంది. ఏవం సహా ఉదాన వృత్యా భోక్తాయుక్త భోక్తారం లోకాంతరం నయతి. ఇలాంటి మరి ఈ వీడిని అంటే అనుభవించేటువంటి జీవుడు అనేటువంటి యజమానిని లోకాంతరానికి తీసుకెళ్లేది కూడా ఈ ఉదాన వృత్తి చేత ఈ వాయువే. ఉదాన వృత్తితో ఈ ప్రాణమే ఆ లోకాంతరానికి తీసుకెళ్తుంది. ఇది ప్రాణస్వరూపం. ఇలాంటి ఆ ప్రాణం ఎవరు అంటే సయేవచ వరిష్ఠ ప్రజాపతి అత్తాచ. ఈ ప్రాణమే ప్రజాపతి, ఈ ప్రాణమే అత్త, ఈయనే చాలా సర్వశ్రేష్ఠుడు. వెనకాల ప్రాణశ్రేష్ఠుడు అనే మాట తగమా అందరి చేత కూడా ప్రాణం గొప్పది అనే మాట చెప్పించుకున్నారు. వీటన్నిటికీ కలిపి సంగ్రహంగా మొత్తం ఉపనిషద్ అర్థం అంతా సంగ్రహించి ఆనందగిరి ఆచార్యులు మనకు అనుగ్రహించారు. ఈ రకంగా సయేవచ వరిష్ఠ ప్రజాపతి రత్తాచేయత్ ఏవం ప్రాణం వేద. ఈ రకంగా యథోక్త విశేషణ విశిష్టము అంటే ఈ రకంగా ఈ ఉపనిషత్తులో ఎన్ని ప్రశ్నలు ఎన్ని సమాధానాలు చెప్పారో ఈ గ్రంథం యొక్క తాత్పర్యాన్ని అంతటిని గుర్తు చేసుకుని ఎవరు ప్రాణోపాసన చేస్తారో వారికి ఐహిక ఫలము ఆముష్మిక ఫలము కూడా ఉంటుంది. ఐహిక ఫలం ఏమిటి అంటే నహాస్య ప్రజాహీయతే అని, వీటికి సంతానం అనేటువంటిది లోపించదు. ఐహిక ఫలం అది. ఎలాగా నహాస్య అంటే అది రాస్తున్నారు చూడండి, యః కశ్చిత్ ఏవం విద్వాన్ యథోక్త విశేషణైర్విశిష్టం ఉత్పత్త్యాదిభి అంటే ఉత్పత్త్యాది విశేషణాల చేత కూడిన ప్రాణాన్ని తెలుసుకుంటాడో తస్య ఇదం ఫలం. ఏమిటి? ఐహికము ఆముష్మికం చ ఉచ్యతే. ఐహిక ఫలము ఆముష్మిక ఫలము కూడా వస్తుంది అని శంకర భాష్యంలో చెప్పిన మాట. ఐహిక ఫలము ఆముష్మిక ఫలము కూడా వస్తుంది. ఏమిటవి? నహాస్య అంటే నైవాస్య విదుష ప్రజా పుత్రపౌత్రాది లక్షణ హీయతే ఛిద్యతే. వాడికి సంతానం కొడుకులు మనవులు మొదలైన సంతానమునకు విచ్ఛేదం ఉండదు. అంటే వంశాభివృద్ధితో చక్కగా సంతానంతో అభివృద్ధితో ఉంటాడు. అది ఐహిక ఫలం. ఆముష్మిక ఫలం ఏమిటి? పతితేజ శరీరే, శరీరం పడిపోయిన తర్వాత ప్రాణ సాయుధ్యతయా అమృత అమరణ ధర్మ భవతి. ప్రాణంతో సాయుధ్యాన్ని పొందుతాడు. ఎవడైతే ప్రాణాన్ని ఉపాసన చేశాడో ప్రాణముతో సాయుధ్యాన్ని పొందుతాడు. ప్రాణం అంటే ప్రజాపతే కదా. ఏమంటే ప్రజాపతి సాయుధ్యం పొందుతాడు కనుక అమరణ ధర్మ భవతి. వాడికి ఇంకా మరణం లేకుండా ఉండేటువంటి అమృతత్వం వస్తుంది. ఈ అమృతత్వం ఏమిటి అని అంటే ఇది ఆపేక్షిక అమృతత్వమే తప్ప ముఖ్య ప్రాణం కాదు, ముఖ్యమైనటువంటిది కాదు. తదేతస్మిన్నర్థే సంక్షేపాభిధాయక ఏష శ్లోక మంత్ర భవతి. ఇక్కడ ఉండేటువంటి అమృతత్వం అనే దానికి ప్రాణ సాయుధ్యమే అర్థం. అంచేతనే ప్రాణ సాయుధ్యతయా అమృత అన్నది. ప్రాణముతో సమానముగా ఉండటం వల్ల, ప్రాణ ఉపాసన చేయడం వల్ల ప్రాణముతో సాయుధ్యం పొందాడు. అంటే ఇది అంటే ప్రజాపత్యాత్మన ఉండటం, ప్రజాపత్య పదం. ఇది ముఖ్యమైన అమృతత్వం కాదు. ఒకవేళ ఇదైతే కోరికలతో ఉంటే, వాడి కోరికలు లేకుండా ఇవన్నీ చేసి ప్రాణోపాసన చేశాడు, నాకు ఏ కోరిక లేదన్నాడు అనుకోండి, అప్పుడు వాడికి చిత్తైకాగ్ర్యం ఫలం. దాని చిత్తశుద్ధి ద్వారా ముఖ్యం అమృతత్వం తర్వాత సిద్ధిస్తుంది అనేది ఆనందగిరిలో దీనికి శేషపూరణం. ఇదంతు కామిన నిష్కామస్యతు చిత్తైకాగ్ర్యం తచ్చుద్ధి ద్వారా ముఖ్యమేవ అమృతత్వం భవతి ద్రష్టవ్యం. ఇది గ్రంథం తాలూకు పరిపూర్ణమైన స్వారస్యం. ఇలాగా తదేతస్మిన్ అర్థే ఈ రకమైన ఇదే అర్థాన్ని సంగ్రహంగా చెప్పేటువంటి ఒక శ్లోకం మంత్రం చెప్తున్నాము వినండి అని. ఉత్పత్తి ఆయతిం స్థానం విభుత్వం చైవ పంచధ అధ్యాత్మం చైవ ప్రాణస్య విజ్ఞాయ అమృతమశ్నుతే విజ్ఞాయామృతమశ్నుత ఇది. ఈ చెప్పిన వాటిని అన్నిటినీ సంగ్రహంలో సంక్షేపంగా చెప్పారు. మొట్టమొదటిలో ఉత్పత్తిం అంటే పరమాత్మ నుండే ప్రాణం పుడుతుంది అనేటువంటి మాట. మొట్టమొదటిలో పరమాత్మన ప్రాణో జాయతే అని మొట్టమొదటి మాట కదా, అది ఉత్పత్తిం. ఆయతిం అంటే ఆగమనం, ఆయతిం అంటే ఆయాతిం అంటే ఆగమనం అని అర్థం.
ప్రాణము ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అంటే మనస్సులో చేసినటువంటి శరీరముల చేత ఈ శరీరంలోకి మనోకృతం ధర్మాధర్మముల చేత మనఃకృతములైన ధర్మాధర్మముల చేత ఈ శరీరంలోకి వచ్చింది. ఎక్కడ పుట్టింది, ఎలా వచ్చింది అని రెండో ప్రశ్న. ఏది స్థానము, స్థితి ఎక్కడ, మూడవ ప్రశ్న. అంటే స్థానం స్థితించ పాయూపస్థాది స్థానేషు విభుత్వంచ అంటే స్వామ్యమేవ సమ్రాడివ ప్రాణవృత్తి భేదానం పంచథా స్థాపనం. అది ఈ స్థానం ఎక్కడుంది అంటే ఆ తననే 5 రకాలుగా విభాగం చేసుకుని వాటి వాటి స్థానాల్లో దీన్ని అట్టే పెడుతోంది. అపాన వృత్తితో పాయూపస్థల యందు, ఆత్మస్వరూపంతో చక్షుశ్రోత్రములందు, ఈ రకమైనటువంటి చెప్పాం కదా, నాభి ఎందు సమాన స్థానంలోను సమాన వాయువు, నాడీ సమూహంలో వ్యానవాయువు, సుషుమ్నా నాడిలో ఉదాన వాయువు, ఈ రకమైన స్థానాలలో అట్టే పెట్టింది. అది స్థితి అంటే. ఇక విభుత్వము అంటే ఏంటర్థం, సర్వవ్యాపకం, స్వామ్యం. ఎలాగా ప్రాణవృత్తి భేదములకు సమ్రాట్టులాగా ఉండటం వల్ల దానికి అది విభువు, అంతటా వ్యాపించి ఉంది. తనే 5 రకాలుగా ఉంది, అంతటా వ్యాపించి ఉంది, ఆయనే చక్రవర్తి లాంటి వాడు అని అర్థం చెప్పారు. పంచథా స్థాపనం. బాహ్యం ఆదిత్యాది రూపేణ అధ్యాత్మం చైవ చక్షురాద్యాకారేణ అవస్థానం విజ్ఞాయ. బాహ్యమైన ఆదిత్యాది రూపంలో ఉంది బాహ్య తేజస్సు, అది అధిదైవం. అధ్యాత్మం అంటే చక్షురాద్యాకారేణ ఉంది కనుక అది శరీరంలో ఉండేటువంటిది అధ్యాత్మంగా ఉంది. ఈ రకమైన అవస్థానం తెలుసుకుని ఏవం ప్రాణం అమృతత్వం అశ్నుతే, అమృతత్వాన్ని పొందుతారు. ఈ రకమైన ప్రాణ విజ్ఞానము, ప్రాణ ఉపాసనము, వీటి వల్ల అమృతత్వ ప్రాప్తి కలుగుతుంది అనేది అధ్యాయ సమాప్తి కోసం, ప్రశ్న సమాప్తి కోసం ద్విరుక్తి వాచన. విజ్ఞాయామృతమశ్నుతే విజ్ఞాయామృతమశ్నుత ఇది అథర్వవేదీయ ప్రశ్నోపనిషది తృతీయ ప్రశ్న. శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీమద్ గోవింద భగవత్ పూజ్యపాద శిష్య శ్రీమద్ శంకర భగవత కృతౌ ప్రశ్నోపనిషద్ భాష్యే తృతీయ ప్రశ్న. ఈ 3 ప్రశ్నలు ఇంచుమించులో మన దీనికోసం చెప్పిన మాట. అంటే కర్మ విద్య గతులు అన్ని చెప్పి ప్రాణ విద్య యందు చిత్తైకాగ్ర్యాన్ని సంపాదించుకున్నటువంటి వాళ్ళకి ఈ రకమైనటువంటి వ్యవహారం అంతా చేశారు. ఇక సాధన చతుష్టయ సంపన్నుడు అయిన ముఖ్యాధికారి తర్వాత మళ్ళీ పరవిద్యా ప్రాప్తి కోసం తర్వాత ప్రశ్నలు 3. అంటే అపర విద్యాభిషేకంగా 3 ప్రశ్నలు, తర్వాత 3 పరవిద్యాభిషేకంగా ప్రశ్నలు. ప్రశ్నోపనిషత్తులో 6 ప్రశ్నలు ఉన్నాయి. దానిలో ఈ మొదటి 3 ఈ కర్మలు, విద్యలు, ఉపాసనలు, వీటికి సంబంధించినటువంటి వాడు, వీటికి వచ్చే ఫలాలు, ఇవన్నీ చెప్పారు. తర్వాత అంతా అపర విద్యాభిషేకమైనటువంటి పర విద్య కోసం ప్రశ్నలు ప్రారంభిస్తున్నాడు. ఆ పూర్వ విద్య చేత అమృతత్వం ఉంది, ఇది ఆపేక్షిక అమృతత్వం అని అంటే ప్రశ్నత్రయేణ అనే మాట చేత ప్రశ్నత్రయేణ అపర విద్యాగోచరం సర్వం పరిసమాప్య సంసారం వ్యాకృతి విషయం సాధ్య సాధన లక్షణం అనిత్యం అథ ఇదానీం అసాధ్య సాధన లక్షణ అప్రాణం అమనోగోచరం అతీంద్రియ విషయం శివం శాంతం అవికృతం అక్షరం సత్యం పరవిద్యాగమ్యం పురుషాఖ్యం సబాహ్యాంతర అభ్యంతరం అజం వక్తవ్యం ఇత్యుత్తరం ప్రశ్నత్రయం ఆరభ్యతే అని ఆచార్య స్వాముల వారు ఉత్తర గ్రంథానికి అవతారిక రాశారు. అక్కడతో ఇది ఆపుకుందాం. తర్వాత ప్రశ్న 4వ ప్రశ్న తర్వాత చూద్దాం. పప్పలవిరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాసముస్మి శివాయ గురవే నమః.